ఆయనకు తెలుసు. సమరయ స్త్రీ యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ అక్కడికి వస్తుందనే ఆయన బావి యొద్ద ఎండలో కూర్చుని ఉంటారు యేసుప్రభు వారు. తర్వాత సమరయ స్త్రీ వస్తుంది. సమరయ స్త్రీకి ఆయన సువార్త ప్రకటించినప్పుడు ఆమె వెళ్ళి నేను రాబోయే మెస్సయ్యను నేను చూశానని సువార్త ప్రకటిస్తుంది సమరయ స్త్రీ. అక్కడ సువార్త ప్రకటించినప్పుడు అనేక మంది రక్షింపబడతారు. అలాగే యేసుప్రభు వారు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో కూడా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు అనేకమైనవి జరిగాయి. ఆయన ఒక ప్రణాళికతోనే ఏ ప్లేస్కి వెళ్ళినా ఆయన అడుగుపెట్టారు. ఈమెను అక్కడ వస్తుందని తెలుసు. ఆమె విశ్వాసాన్ని పరీక్షించి ఆమె విశ్వాసాన్ని బలపరిచి ఆమె విశ్వాసం ద్వారా అనేక మంది బలపరచబడాలని ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళి ఉన్నారు. కావాలని ఆయన మౌనంగా ఉన్నారు. ఆమె విశ్వాసం ఎంతవరకు ఉందో చూద్దాము. వీళ్ళు విగ్రహారాధికులు కదా, అన్యురాలు కదా, ఎంతవరకు ఉందో